మిషన్ పెడితే రక్తం వస్తుందేమో, తర్వాత ఇంకోటి పాలు ఇస్తాయేమో, పొదుగు వాపులు వస్తాయేమో. మినిమం బర్రెలకి పనిచేయాలంటే మాత్రం బఫెలోస్ కి ఖచ్చితంగా. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం డైరీ ఫామ్కి వచ్చామండి. చాలా మంది రైతులకు బఫెలోస్ మిల్కింగ్ మిషన్ అసలు పనిచేసా లేదా చాలా మందికి అపోహలు ఉండే అనమాట. అది మీకు నివృత్తి చేయడానికే ఈరోజు మీకు స్వయంగా ఒక ఫామ్ దగ్గరికి వచ్చామండి. సో నమస్తే అన్నగారు. నమస్తే సురేష్ గారు, నా పేరు నరేందర్ రెడ్డి, ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీ. చాలా మందికి బఫెలో మిల్కింగ్ మిషన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఇది బఫెలోస్కి నిజంగా పనిచేస్తుందా, పనిచేయదా, ఏంటి, ఎట్లా అనేసి. దానికోసమనే ఎక్స్క్లూజివ్గా మనం ఒక డైరీ ఫార్మర్ దగ్గరకు వచ్చాం. మనం ఇచ్చిన మిషన్ ఇది. మనం దగ్గర 6 months అవుతుంది మిషన్ ఇచ్చి. చాలా బాగా పనిచేస్తుంది. రైతులు గమనించాల్సి అంటే మిషన్ పనిచేసి పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక్కొక్క దానికి పోయి ఇట్లా పెట్టాలన్నమాట. ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాలా. ఇట్లా ఫోల్డ్ చేసి పెడితే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇది మనకి సన్లో ఎంత చాలామంది డౌట్స్ ఉంటాయి. ఇవి కేసు లావు ఉంటే పాలు వస్తాయా, పడుతుందా పట్టదంటే ఎంతవరకు లావు ఉంటే అంతవరకు మనం అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచే పాలు తీస్తుంది. ఒక మిల్కింగ్ అనేది స్టార్ట్ అయింది. మీకు కింద చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యాన్లోకి వెళ్తున్నది. ఇక్కడ చూపించండి, కనిపిస్తే క్లారిటీ. పెట్టిన తర్వాత కూడా ఏం చేయాలి సురేష్ గారు అంటే కిందకి ప్రెస్ చేసి పట్టుకోవాలి మనం గట్టిగా. ఓకే, ఇప్పుడు ఈ సన్లో పాలు ఎక్కువ అనుకోండి, ఇది ఇట్లా లాగి పట్టుకుంటే పాలు అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఏ సన్లో పాలు ఎక్కువ ఇట్లా మనం చేతి బరువు వేసి ఇట్లా పట్టుకుంటే చూడండి, ఇక్కడ మిల్కింగ్ అనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇట్లా మిల్కింగ్ వస్తుందా లేదా అనేది కనిపించడానికి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ నుంచి చూడండి ఏ సన్ల నుంచి వస్తున్నాయి ఎంత అనేది మనం ఇట్లా ప్రెస్ చేసి పట్టుకోవాలి. కిందకి పట్టుకుంటే మనం మిల్కింగ్ అనేది వస్తుంది. మనకి చాలా మందికి డౌట్ ఉంది, మిల్కింగ్ మిషన్ పెడితే రక్తం వస్తుందేమో, తర్వాత ఇంకోటి పాలు ఇస్తాయేమో, పొదుగు వాపులు వస్తాయేమో, లేదా బర్రెలకు అసలు నడుస్తుందా నడదా అని చాలా మంది డౌట్స్ ఉంది. హ్యాపీగా నడుస్తుందండి. ఏదానికైనా ఇట్లా హ్యాపీగా తీసుకోవచ్చు. ఒక బఫెలోస్కి 4 to 5 minutes అయిపోతాయి. మనకి 5 to 6 liters మిల్కింగ్ అయిపోతుంది ఈజీగా. కానీ రైతులు చేయాల్సింది ఏంటంటే చాలా మంది లావు ఉంటే పాలు వస్తాయా రావనే డౌట్. ఇప్పుడు ఇగో ఈ సన్లో ఎక్కువ ఉంది బర్రెకి, ఇది జస్ట్ లాగి పట్టుకోవాలి. కిందకి లాగి పట్టుకుంటే మిల్కింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది దాని నుంచి. సో చూసుకోవచ్చు, మనం లైవ్లో ఇక్కడ మనం ఫామ్కి వచ్చి డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ముందు మనకు బఫెలో ఉంది, దానికి ఆఫ్ ఉంది. సో ఇక్కడ మనం మిల్కింగ్ కూడా తీస్తున్నాం, చూసుకోవచ్చు ఒకసారి. చాలా మందికి అపోహ ఉండే నిజంగా ఇందులో కొన్ని బర్రెలు ఎగురుతాయి, కొన్ని ఇవ్వవు, కొంచెం అడ్జస్ట్ కావని చాలా మంది అంటారు. ఇట్లా ఈ సన్లో ఎక్కువ ఉన్నాయి, ఇంక 2 సన్లలో ఎక్కువ ఉన్నాయి. ఆపోజిట్ సన్లలో అవును, ఎక్కువ ఉన్న దాంట్లో ఇట్లా లాగి పట్టుకోవాలి. 2 ఏ దాంట్లో ఎక్కువ ఉంటే దాన్ని లాగి పట్టుకుంటే ఇట్లా నిండు వస్తాయి మిల్కింగ్ అనేది మనకి కింద. సో ఇప్పుడు దీంట్లో అయిపోయినాయి పాలు, దీంట్లో ఉన్నాయి. అందుకని ఈ 2 లాగి పట్టుకుంటున్నారు. ఇప్పుడు అయిపోయిన దాంట్లో కూడా అట్లా ఉంటే ఏం కదా? ఏం కాదు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బ్లడ్ వచ్చినట్టు అట్లా కనిపిస్తుంది, ఏం కనిపించే అదంతా అపోహ అండి. అంత బ్లడ్ రావడం అనేది ఏమి ఉండదు. ఇది జస్ట్ మిల్కింగ్ అనేది జస్ట్ ఇట్లా మనకి సక్కింగ్ చేస్తుంది. అంతే ఇట్లా ఇట్లా పట్టి వదిలేస్తూ ఉంటుంది. ప్రెస్ చేసి వదిలిపెడుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బఫెలోస్కి మనం ఇచ్చినాం. ఇది దగ్గర ఇన్ని బర్రెలకి రెగ్యులర్గా పాలు తీసుకున్నారు, ఎటువంటి కంప్లైంట్ లేదు మనకి. బ్రో మీరే రెగ్యులర్గా ఇక్కడ తీసుకుంటారా? రెగ్యులర్ అన్న. అంటే మామూలు ఇక్కడ ఓనర్ ఎక్కడ ఉంటారు? ఓనర్ హైదరాబాద్. మీరే చూసుకుంటారా మొత్తం? ఇక్కడ ఎట్లా నడుస్తుంది మిల్కింగ్ మిషన్ ఇది బఫెలోస్? బాగానే ఉందన్న. గంటకు వచ్చేసి 9 బర్రెలకు తీసేస్తాం అన్న. ఓన్లీ 1 hour లో మొత్తం ఈ 9 బర్రెలు విండేస్తాం. సో మినిట్ పాలు ఇస్తాయి? 6 లీటర్ ఇస్తాను. 5 నుంచి 6 దాకా ఇస్తాను. 5 నుంచి 6 లీటర్లు ఇస్తా. మీరు ఎస్పెషల్ యూజ్ చేస్తున్నారు కదా, ఆడేమన్నా డిఫెక్ట్ కానీ ఏమన్నా అవుతుందా? ఏది లేదన్న, బ్లడ్ వచ్చేది లేదు, ఏది లేదన్న, ఏది లేదు. బర్రె ఇప్పుడు కామన్ అది పెట్టైనా చెంగున ఎగురుతుంది అంటారు. అలవాటు అయిపోయిందన్న. అలవాటు అయిపోయిందా? సో దూడలు లేని దాంట్లో కూడా పెట్టేస్తున్నాం మనం. దూడలు ఉన్నాయి దాంట్లో కూడా పెట్టేస్తాం, దూడ లేకుండా పెట్టేస్తాం. అదే షేప్ ఇట్ చేస్తాం. సో స్టార్టింగ్ నుంచి మిల్కింగ్ మిషన్ యూజ్ చేస్తాం. స్టార్టింగ్ నుంచి. సో చూసుకోవచ్చు, ప్రజెంట్ మన ముందైతే బఫెలో ఉంది. మామూలుగా ఏం సైలెంట్గా నిలబడ్డది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే పర్ఫెక్ట్ అనేది పనిచేస్తుందని ఒక విధంగా మనం చెప్పొచ్చు అండి. అయిపోయేదాకా మీకు చూపిస్తాను నేను, చూడండి కొంచెం ఓపికతో. అంటే మనం అందరం ఉండం కాబట్టి కొంచెం బెదురుతుంది ఇది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బఫెలోకి ఇప్పుడు మిల్కింగ్ అయిపోయినాయి. మనకి ఇట్లా వస్తున్నాయా లేదా అనేది మనం ఇక్కడ చూడండి లాస్ట్ మూమెంట్ లో. ఓకే, ఇక్కడ చూస్తే ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఇప్పుడు ఈ సన్ల నుంచి ఎక్కడ నుంచి పాలు రావట్లేదు. మనకి పాలు రావడం ఆగిపోయింది.
అన్ని సన్లు ఒకసారి ఇట్లా లాస్ట్ వరకు లాగి పట్టుకుంటే అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత తీయడం ఎట్లా అంటే చాలా మంది డౌట్ ఉంది ఎట్లా తీయాలి ఏంటి అనేది. అవునవును. 2 ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఒకటి ఈ బటన్ కిందకి లాగితే ఆటోమేటిక్ అన్ని ఊడిపోతాయి. ఓకే. లేదు అంటే ఇది లాకుండా కానీ ఒక సన్న నుంచి ఏదైనా ఒక సన్న ఇట్లా లాగి వదిలేస్తే ఆటోమేటిక్ గాలి ఎయిర్ లీక్ అయితే 4 ఊడిపోతాయి ఇట్లా. ఓకే. ఈ ఊడిపోయిన తర్వాత ఇది ఇక పైకి లేపేస్తే పాలన్న అయిపోతాయి. ఇప్పుడు మనం ఇది ఒక బఫేలోకి మిల్కింగ్ అయిపోయింది అన్నమాట. అట్లా సింపుల్ చూసుకోవచ్చు. ఈ బఫేలో వచ్చేసి దాదాపు 5 నుంచి 6 లీటర్ పాలు ఇస్తాంట. దాదాపు 5-6 నిమిషాలు పడింది. దాదాపు 3, 3, 6, 9 బఫేలోస్ ఉన్నాయండి. ఒక 1 అవర్లో మొత్తం మిల్కింగ్ తీసేస్తామని ఇక్కడ పనిచేస్తున్నాడు అండి బ్రదర్ మనకు తెలియజేయడం జరిగింది. అలాగే మిల్కింగ్ మిషన్ ఇట్లా యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా సన్లలో ఏమైనా పాలు ఉంటే ఇట్లా ఫైనల్గా తీసేసుకోవాలండి. లేకుంటే కొన్ని పొదుగువాపు ఇట్లా వచ్చే ఆస్కారం ఉంటాయి కొంచెం. అన్న ఇప్పుడు మనం స్వయంగా బఫెలోస్కి మిల్కింగ్ టెస్ట్ చేయడం జరిగింది. మిల్కింగ్ కూడా మంచిగా వర్క్ చేస్తుంది. కామన్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ఇట్లా ఉంటాయి. మన దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి సురేష్ గారు. జనరల్గా మన దగ్గర వచ్చేసి నానో మిల్కింగ్ మిషన్ ఉంది. జనరల్గా అది వచ్చేసి మనకి ఓన్లీ ఆవులకు మాత్రం పనిచేస్తుంది. మార్కెట్లో ఏం చేస్తున్నారంటే దాన్ని నానో కూడా బర్రెలకు పనిచేస్తుంది, 2-3 బర్రెలకు కూడా పనిచేస్తుందని ఇస్తున్నారు. దాని కెపాసిటీ సరిపోదు. మినిమం బర్రెలకి పనిచేయాలంటే మాత్రం బఫెలోస్కి ఖచ్చితంగా 1/2 HP తీసుకోవాలి. నా సజెషన్ ఏంటంటే మేము మా డైరీలో వాడింది కానీ ఫార్మర్స్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మేము ఫస్ట్ లో ఇచ్చినాము మా నాన్న కూడా. అది చాలా ఇబ్బందులు వచ్చినాయి. మాకు ఇబ్బంది రావద్దు, కస్టమర్ తీసుకుపోయిన తర్వాత కూడా ఇబ్బంది రాకుండా ఉండాలంటే మినిమం 1/2 HP తీసుకోవాలి. మన దగ్గర బఫెలోస్ కావాలంటే 1/2 HP వాడాలి. మనం ఏం చేసినామంటే ఓన్లీ ప్యూర్ బఫెలోస్ కోసం సపరేట్ లైనర్స్, సపరేట్ ఒక పంపు తీసుకొచ్చామండి. ఒకటే 650 LPM పంపు న్యూ మోడల్ వచ్చింది. అది చాలా బాగా పనిచేస్తుంది. 3 బకెట్లు సపోర్ట్ చేస్తుంది మనకు. కాకపోతే మనం సింగిల్ బకెట్ కి అయినా కూడా అదే పంపిస్తున్నాము. ఆవులకు ఉంది, బఫెలోస్ ఉంది. కాకపోతే ఆవులకు వచ్చేసి ఒక 3-4 ఆవులు ఉన్న వాళ్ళకి నానో మిషన్ సరిపోతుంది. కాకపోతే బఫెలోస్ వచ్చి మాత్రం ఖచ్చితంగా 1/2 HP కానీ 1 HP కానీ తీసుకోవాలి. సార్ ఒకసారి మనం ఇక్కడ ఫిట్టింగ్ కూడా ఒకసారి చూద్దాము. 2 వేస్ ఉంటాయండి ఫిట్టింగ్. ఒకటేమో ఫ్లెక్సిబుల్ పైప్ వస్తుంది, 50 ఫీట్ల పొడవు పైప్ వస్తుంది మిషన్ తో పాటు. లేదు అనుకుంటే మనకి ఇట్లా పీవీసీ ఫిట్టింగ్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి ఇట్లా పీవీసీ ఫిట్టింగ్ వస్తుంది. ఈ ట్యాప్స్ తర్వాత ఇట్లా పైనుంచి చేసేసి కలెక్షన్ అంతా మనమే ఇచ్చాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పైనుంచి వచ్చేసి వాక్యూమ్ పైప్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఈ చిన్న ట్యాప్ వస్తుంది మనకి. ఈ ట్యాప్ ఆన్ చేసుకుని ఏ బఫెలోస్ అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి 2 బఫెలోస్ వెనకాల 10 ఫీట్ల కోటి ఆ పోల్స్ దగ్గర మనకి ఫిట్టింగ్ ఇచ్చాం మనం. సో ఇదంతా మనమే ఇచ్చాం. ఒకవేళ కస్టమర్స్ కి ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ ఎట్లా చేసుకోవాలనుకుంటే అక్కడ కనిపించే ట్యాప్స్ కానీ పైన బెండ్స్ కానీ అన్ని ఇస్తాము. ఈ పైపు మాత్రం అక్కడ తెచ్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ పైపులు ఇబ్బంది అవుతాయి. ఓన్లీ పైపులు ఈ సైజ్ పైప్ ఒకటి, ఆ సన్న పైప్ ఒకటి తెచ్చుకుంటే వాళ్ళే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మిగతా అన్ని అడ్జస్ట్ దానికి సంబంధించి అన్ని స్పేర్ పార్ట్స్ అన్ని మనం పంపిస్తాం. హ్యాపీగా వాళ్ళు ఫిట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇదంతా ఎందుకు అనుకుంటే చిన్న డైరీ పంపిస్తుంది. అంటే పెద్దగా ఉంది కాబట్టి ఇట్లా ఉంది. చిన్నగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు బ్లాక్ పైప్ ఉంది కదా, అదే బ్లాక్ పైప్ వచ్చేసి మనకి 100 ఫీట్స్ వస్తుంది. మనకి 50 ఫీట్లు కానీ 100 ఫీట్లు కానీ వస్తుంది. మనకి ఈ పైప్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే మిషన్ నుంచి డైరెక్ట్ గా పైప్ వస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్లెక్సిబుల్ గా వాడుకోవచ్చు. మనం హైదరాబాద్ లో ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు అన్ని రకాలుగా ఆన్లైన్ లో వెతికి మనకి బెస్ట్ రేట్ ఎవరు ఇస్తున్నారని చెప్పి మన దగ్గర కొటేషన్ తీసుకొని బయట షాపుల్లో కంపేర్ చేసుకొని ఫైనల్ గా మనము మంచి అఫోర్డబుల్ అన్ని తీసుకున్నారు కాబట్టి మనకు అఫోర్డబుల్ ప్రైస్ లో ఇచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్ లైవ్ లో డెమో చూపిద్దాం. ఇప్పుడు ఇందాక బఫెలో మిల్కింగ్ చూపించాము. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మనం దీన్ని కూడా ఒరిగడ్డి ఎవరు కొట్టి చూపించారు, మనం కొట్టి చూపిద్దాం. ఒరిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ సొప్ప ఉంది. ఇక్కడ కార్న్ ఉంది, మన మొక్కజొన్న ఉంది. ఇక్కడ చూడండి మీరు వరిగడ్డి ఉంది. ఇప్పుడు ఈ వరిగడ్డి తర్వాత ఈ సొప్ప, ఎండు సొప్ప ఇంత కట్టేస్తే కూడా వెళ్ళిపోతుంది. మనం 5 HP 4 బ్లేడ్ చాప్ కట్టర్ ఇచ్చాం వీళ్ళకి. దాంతో పాటు ఇక్కడ చూడొచ్చు మీరు మ్యాట్లు కూడా ఇచ్చాం మనము. అన్ని అఫోర్డబుల్ ప్రైస్ లో బెస్ట్ ప్రైస్ కి ఇచ్చాం సార్ కి. సో కావాల్సిన వాళ్ళు మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేస్తే మనం వాట్సాప్ చేసినా కానీ మనం బెస్ట్ కొటేషన్ ఇస్తాము. మీకు నచ్చుతుంది తీసుకోండి. సో ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి అన్న ఒకసారి. మన లొకేషన్ వచ్చేసి షాద్నగర్ లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే హైవే బైపాస్ లోనే ఉంటుంది. మనకి బెంగళూరు హైవేకి ఆనుకొని దేవి గ్రాండ్ హోటల్ వెనకాల ఉంటుంది మన షాపు. సో కామన్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఇట్లా ఉంటాయి అన్న. ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణకి మొత్తం సప్లై చేస్తాం మనం. ఏది కావాలనో చిన్న పార దగ్గర నుంచి క్రాంతి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది, ఆర్టీసీ కార్గో ఉంది, నవతా ఉంది మన దగ్గర. ఏది కావాలన్నా చాలా మంది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి మనకి. పేమెంట్ వేసిన తర్వాత మిషన్ వస్తుందా రాదు అనేది, దాంట్లో ఎటువంటి అపోహలు అవసరం లేదు. అట్లా డౌట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మన స్టోర్కి విజిట్ చేయొచ్చు. మన దగ్గర నెంబర్ ఆఫ్ స్టాక్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాం మనం, 1-2 కాకుండా. సో దాంతోపాటు మిషన్లు అన్ని రకాల మిషన్స్ ఉంటాయి. దగ్గర చాప్ కట్టర్స్ లో 16 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. మధ్యలో ఎలివేటెడ్ సెట్స్ వేస్తున్నారు వాళ్ళకి హైలీ సూటబుల్. ఇది 4 బ్లేడ్ చాపింగ్ అనేది చాలా చిన్నగా వస్తుంది, నీట్గా వస్తుంది మనకి.